అయినా విపక్షాల ముఖాల్లో సంతృప్తి లేదు. ఆపరేషన్ మహదేవ్లో హతమైన పహల్గాం ఉగ్రవాదులు, వారి వద్ద పాక్ ఓటర్ కార్డులు, సింధూర్పై చర్చలు, అమిత్ షా వ్యాఖ్యలు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పహల్గాం కుట్రదారులను ఆపరేషన్ మహదేవ్ ద్వారా నాటి ఊచకోతలో పాల్గొన్న ముష్కరులను హతమార్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. 3 ఉగ్రవాదుల ఎన్కౌంటర్ వార్త విపక్ష సభ్యులు ఆనందాన్ని నింపుతుందని తాను భావించారని, అయితే వారి ముఖంలో నిరుత్సాహం కనిపించిందన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై మంగళవారం లోక్సభలో 2వ రోజు జరిగిన ప్రత్యేక చర్చలో అమిత్ షా మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్తో భారత్ దళాలు సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ లక్ష్యాలపై దాడి చేశాయని చెప్పారు. పాక్ రక్షణ వ్యవస్థలను భారత బలగాలు దెబ్బతీయడంలో గత్యంతరం లేక ఆ దేశం రాజీకి వచ్చిందని తెలిపారు. సులేమాన్ లష్కర్కి ఏ కేటగిరీ కమాండర్, అఫ్ఘానీ కూడా అదే కేటగిరీకి చెందిన ఉగ్రవాది. జిబ్రాన్ కరడగట్టిన ముష్కరుడు, వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాది. పహల్గాం దాడికి ముందు వీరికి ఆశ్రయం, ఆహారం అందించి అరెస్ట్ అయిన వ్యక్తులు వీళ్ళని గుర్తుపెట్టారు. అయినా సంతృప్తి చెందక 3 ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఒక M9, 2 AK-47 తుపాకులను సోమవారం రాత్రి ప్రత్యేక విమానంలో శ్రీనగర్ నుండి చండీగఢ్ పంపాం. అక్కడ కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో పరీక్షలు చేయించాం. ఆ తుపాకుల నుంచి తోటాలు ప్రయోగాత్మక నిపుణులు పేల్చి చూశారు. అనంతరం ఖాళీ తోటాలు పహల్గాం వద్ద లభ్యమైన వాటితో పోల్చి చూశారు. పహల్గాం ఊచకోతలో వాడింది ఈ తుపాకులేనని మంగళవారం తెల్లవారుజాము 4:46 6 ఫోరెన్సిక్ నిపుణులు వీడియో కాల్ ద్వారా నాకు తెలియజేశారని అమిత్ షా పేర్కొన్నారు. 2 ముష్కర్ల వద్ద పాకిస్తానీ ఓటర్ గుర్తింపు కార్డులు, ఆ దేశంలో తయారైన చాక్లెట్లు, తుపాకులు లభ్యమయ్యాయని తెలిపారు. అన్ని రకాల ఉగ్రవాదాలకు పాకిస్తాన్ మూలమని అమిత్ షా వ్యాఖ్యానించారు. దేశంలో చేసిన తప్పిదం వల్ల ఆ దేశం పుట్టుకొచ్చిందన్నారు. వారు దేశోభిజానికి వ్యతిరేకించుంటే పాక్ ఏర్పడేది కాదని పేర్కొన్నారు. పహల్గాం దాడిపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం పాకిస్తాన్ క్లీన్ చిట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఆ దారుణానికి పాల్పడ్డ ముష్కర్లు పాక్ నుంచే వచ్చారని దానికి ఆధారాలు ఏంటని ప్రశ్నించారన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తిలా మాట్లాడడం తగదు. పాకిస్తాన్ని కాపాడటం వల్ల చిదంబరానికి ఒరిగే ప్రయోజనం ఏంటని అడగాలనుకుంటున్నా. 3 ఉగ్రవాదులు పాక్ పౌరులు చెప్పడానికి మా వద్ద సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పహల్గాంలో